హాయ్ అండి. ఈరోజు థైరాయిడ్ గురించి మనం తెలుసుకుందాం. థైరాయిడ్ అనేది ఒక గ్లాండ్. థైరాయిడ్ గ్లాండ్ థైరాక్సిన్ అనే హార్మోన్‌ని సెక్రీట్ చేస్తుంది. ఈ థైరాక్సిన్ హార్మోన్ అనేది 2 రూపాల్లో ఉంటుంది. T3 అని, T4 అని. సో, ఈ థైరాయిడ్ హార్మోన్ గురించి మనం తెలుసుకునే ముందు థైరాయిడ్‌లో రకాల గురించి తెలుసుకుందాం. థైరాయిడ్‌లో చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. ఆహ్, థైరాయిడ్, ఉబ్బు థైరాయిడ్ అని, థైరాయిడ్ బరువు తగ్గిపోయే థైరాయిడ్ అని ఇలా రకరకాల కొలోకియల్ నేమ్స్ ఉంటాయి. కానీ మెయిన్‌గా మనం తెలుసుకోవాల్సిన థైరాయిడ్‌లో మెయిన్ రకాలు 2. హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్. థైరాయిడ్ హార్మోన్ అవసరానికి మించి ఎక్కువ రిలీజ్ అయితే దాన్ని హైపర్ థైరాయిడ్ అంటాం. తక్కువ రిలీజ్ అయితే హైపోథైరాయిడ్ అంటాం. సో, లక్షణాలను చూసుకుంటే హైపోథైరాయిడ్ గ్లాండ్ లక్షణాలు బరువు పెరగడం, ఒళ్ళంతా ఉబ్బడం, తర్వాత స్కిన్ డ్రైగా అయిపోవడం, బాగా నీరసంగా ఉండడం, ఒంటి మీద దురదలు రావడం, హెయిర్ ఫాల్ ఉండడం, ఇంకా రకరకాల స్త్రీ ఋతు సమస్యలు, పీరియడ్స్‌లో ప్రాబ్లమ్స్ అలా అనమాట. హైపర్ థైరాయిడ్‌కొచ్చేసరికి బరువు తగ్గిపోవడం, బాగా హీట్ ఇంటాలరెన్స్ అంటాం. వేడి తట్టుకోలేకపోవడం, తర్వాత కళ్ళు బయటికి వచ్చినట్టుగా ఉబ్బడం, తర్వాత హెయిర్ ఫాల్ గానీ, ఈ స్త్రీ ఋతు సమస్యలు గానీ హైపర్ థైరాయిడ్‌లో కూడా ఉంటాయన్నమాట. ఈ థైరాయిడ్ సమస్యల్ని రూల్ ఔట్ చేసుకోవడానికి T3, T4, TSH అనే పరీక్షలు చేయించుకోవాలి. అందులో వచ్చిన రిజల్ట్స్‌ని బట్టి మనం మెడిసిన్ వాడాల్సి ఉంటుంది. వన్స్ థైరాయిడ్ వచ్చింది అంటే మందులు మొదలుపెడితే ఇంక జీవితాంతం కంటిన్యూ చేయాలి అనే ఒక రాంగ్ డెసిషన్ తీసుకుంటారు చాలామంది. మందులు మొదలుపెడితే జీవితాంతం వాడాల్సి వస్తుందని చెప్పి వాడకుండా డిలే చేయడం చేస్తూ ఉంటారు. అలా చేయకూడదండి. వన్స్ థైరాయిడ్ గ్లాండ్ డిజార్డర్ స్టార్ట్ అయింది అంటే మెడిసిన్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేసి